ఏమిటిది? కాల్. వెళ్ళావా? వెళ్ళాను. చూసావా? చూశాను. అడిగావా? అడిగాను. దొరికిందా? ఇంకాసేపు అక్కడే ఉంటే దిమ్మ తిరుగుండేది. ఏమిటో? ఏంటా అంత పెద్ద ఫ్యాక్టరీకి ఇంత చిన్న కార్డు ఇచ్చి ఇది తీసుకుపోయి చూపించు, ఉద్యోగం ఇస్తారని నువ్వు చెప్తే నేను పోయాను చూడు. నెంబర్ 9 బాగా చెప్తా కొట్టుకోవాలి నేను. అక్కడ ఏమైంది? ఆ కార్డు చింపేసి బొట్టలేసింది. ఏమిటి? పోవయా, నేను నీకు ఇచ్చిన లెటర్ చూపించినా కూడా మరే చేసుండేవాళ్ళు, పని ఇచ్చి ఉండేవాళ్ళు. నువ్వు ఇచ్చిన రవంత కార్డు చూపించగానే కాంటించి ఉమ్మేసి బయటికి తరిమేశారు నన్ను. ఏం జరిగింది? నీకేం జరిగిందో నేను చెప్తాను విను. గుమాస్తాగా చేసి రిటైర్ అయిన నీ మీద పాపం జారిపడి మీ ఓనర్ ఆయన కారులో నిన్ను పంపిస్తే, మీ ఓనర్ విరోధులు మీ ఓనరే కారులో వస్తున్నారనుకుని కొట్టబోతుంటే, అనుకోకుండా నేను వచ్చి నిన్ను రక్షిస్తే, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేరిస్తే, ఒక వేలైనంత కార్డు నువ్వు నాకిస్తే, అది తీసుకుపోయి ఆవిడ గారికి చూపిస్తే, ఆవిడ అక్కడి నుంచి నన్ను తరిమేస్తే, నేను ఇక్కడికి వచ్చి నీ ముందు నుంచున్నా. ఇలా చూడు, ఇదంతా వద్దు. ఇక్కడ ఈ హాస్పిటల్ బిల్ కట్టాను నీ దగ్గర డబ్బుందా, లేక అది కూడా నా మీద రుద్దుతావా? ఆ కంపెనీకి నేనేనయ్యా బాస్ ని. అయ్యో అయ్యో అయ్యో, ఏడుకొండలవాడా, అల్లా జీసస్, నేను ఈ తల మీదే దెబ్బ తగిలింది అనుకున్నాను, తల లోపల దెబ్బతింది అనుకోలేదురా దేవుడు. నువ్వు నా కూతుర్ని ఇంతకు ముందు చూసావా? చూశాను. ఎక్కడ? ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? చెప్పండి. నా కూతురు ఏదో రాంగ్ చేస్తే నువ్వు దాన్ని ఎదిరిస్తే అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేను నీకు విజిటింగ్ కార్డు ఇస్తే అది తీసుకుని దాన్నే మీట్ అవబోతున్నాను నీకు తెలియక ఆఫీస్కి వెళ్తే అది నేను గెట్ అవుట్ అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పేశావు. కమలా పూజ సూచక కుంకుమతో నీ తారు నీ తాతుల నిరతను అంటూ వెంకటేశ్వర స్తోత్రం చదువు, విగ్రహం లేకుండా ఉద్యోగం వస్తుంది. అబ్బో సార్, చాలా గొప్పవారు సార్. నాకు ఉద్యోగం వస్తుందా సార్? రాబర్ట్ బ్రూస్ రేపు ఆఫీసుకి పో, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి ఉంటుంది. ఆపోయా, ఊరుకుంటే బెడ్రూమ్ లోకి పోయేట్టున్నావే. ఆటోలకి చుక్కలు ఎందుకయ్యా? డాడీ డిశ్చార్జ్ చేశారా? ఒక ఫోన్ చేస్తుంటే నేనే వచ్చేదానిగా. వాళ్ళెవరు డిశ్చార్జ్ చేయడానికి? నేనే ఇంటికి వచ్చేసాను. ఏమండి, ఆసుపత్రిలో ఒళ్ళంతా సుదులుగుచ్చారా? సూదులు కాదు, దప్పనాలు. ఏమమ్మా, నన్ను మంచి కాపాడాడు, వాడిని నీ దగ్గరికి పంపాను. వాడికి నువ్వు ఉద్యోగం ఇవ్వనున్నావుగా. వాడు ఎదుర్కొండానే నా కారు చించి చెత్తపోట్లో పడేసావుగా. వాడు ఆసుపత్రికి వచ్చి నన్ను తాడి మట్లా చేశాడు, తెలుసామా నీకు? డాడీ వాడి సంగతి మాట్లాడదు. వాడిని ఇంతకు ముందే నేను కలిశాను. ఇద్దరికి మొదటి పరిచయంలోనే ఫైట్ జరిగింది. వాడు చేరబోయే కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అని తెలిసి నీతో ఫైట్ చేశాడా? లేదు. నీకు వాడికి గొడవ జరిగిన స్థలంలో నేను లేను. అంచేత ఎవరి మీద తప్పు ఉందో నేను చెప్పలేను. సపోజ్ ఎవరైనా తప్పు చేస్తే అది నువ్వు గద్దించి అడగకుండా ఉండలేవు కదా. అదే పాలసీ వాడితే నువ్వు ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టి అడుగుతాడు, లేదంటే నన్ను కాపాడు ఉండేవాడా? ఆ విషయంలో మీ ఇద్దరు ఒకటే. అంచేత నువ్వు వాడికి ఉద్యోగం ఇవ్వనంటావు, నిన్ను నువ్వే అవమానించుకున్నట్టు అవుతుంది. ఇలా చూడమ్మా, సామర్థ్యం ఉన్న వాళ్ళని వదలకూడదు, మన పక్కకి లాక్కోవాలి. సిఫార్సు చేస్తున్నారు కదా, కాదనుకున్నా ఆ మనిషికి ఉద్యోగం ఇవ్వమ్మా. చాలు చాలు, ఊరుకుంటే మీరు తెల్లవారులు మాట్లాడుతూనే ఉంటారు. వాడికి ఉద్యోగం ఇస్తానులే. అమ్మయ్యా, మంచి పిల్ల. అంతకంటే ముఖ్యం వాడు మంచాడు. గుడ్ మార్నింగ్, కృష్ణ. హలో. చెప్పులు అయిపోయినాయి. హలో. సార్ ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ సీట్. పర్వాలేదు, కూర్చోండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీనా. గుడ్, నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ పని చేస్తున్నారు సార్? నాకు పనేందుకు, ఆమె పార్ట్నర్ శాంతిదేవి అండ్ కంపెనీ. 65% షేర్ హోల్డరు. మంత్లీ ఒక ₹1,85,000 రూపీస్ వస్తాయి. అమ్మకు ఒకే కొడుకుని, ఇంకా పెళ్లి కాలేదు. డిగ్రీ హోల్డర్ని, ఆస్తి పాస్తులు ఉన్నాయి. అప్పుడు చిరిగిన చొక్కా తెగిన చెప్పులు ఎందుకు? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జర్మన్. అది వెరీ కోల్డ్ ప్లేస్. అక్కడ కోటు సూట్ వేసుకుని అలవాటు. ఇక్కడ బాగా వేడి. యు ఆర్ కరెక్ట్. మరి బస్సులో ఎందుకు వచ్చారు? అది నా బెంచ్ కార్ రిపేర్. మీరు భోజనం ఎక్కడ చేస్తారు? చైనీస్ కాంటినెంటల్ ఆల్ ఆఫ్ 5-star హోటల్స్. చోళా షెల్టన్, తాజ్ కోరమాండల్, అడయార్ గేట్. కంపెనీలో నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు కదా? ఉంటుంది. అప్పుడు చికెన్ తుక్కండి. నాది కృష్ణదేవరాయల వంశం అండి, శాఖాహారం. ప్లీజ్
Stop, sir. హోల్డ్ ఆన్ మీరు కృష్ణ, మా పెద్దయ్య గారు పంపిన మనిషి మీరేగా? లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నో గుడ్ మార్నింగ్ మేడం. ఒక కంపెనీకి పనికి వచ్చేవాళ్ళు ఇలాగ డ్రెస్ చేసుకుని రావడం, నుదుట విభూతి బొట్టు, ఖద్దరు చొక్కా, భుజాన కండువా, కాలికి రబ్బర్ చెప్పులు. ఏంటండి అలా వచ్చినా తిడతారు, ఇలా వచ్చినా తిడతారు? ఇదేమన్నా అసెంబ్లీయా? నీట్ గా ఒక ప్యాంటు షర్ట్ వేసుకోవడం తెలీదు? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? బాంబేలో. ఏ పని? మెకానిక్. ఏ కంపెనీ? రామోజీరావు శివాజీరావు జీతం. ఓకే, అదే ఉద్యోగం నా కంపెనీలో చేయబోతున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు గీతాబాయ్ కంపెనీలో పనిచేశారో రాధాబాయ్ కంపెనీలో పనిచేశారో నాకు అవసరం లేదు. సరేనండి. You're going to work in number 1 company in India. Yes, madam. You should know the rules and regulations of the factory. Definitely, madam. No interruptions. Number 1, timing is very important. If you come 1 minute late, you'll be suspended for 1 week. Number 2, you must wear neat iron khaki uniform. ఈ షూలో ప్యాంట్ వేసుకోవడం, కండక్టర్ బ్యాగు, కూరగాయల బ్యాగు, ఖద్దరు చొక్కా, బొట్లు ఇవన్నీ నాకు పనికిరావు. నంబర్ 3, ఫ్యాక్టరీలో ఏ మిషన్ చెడిపోకుండా చూసుకోవాలి. సపోజ్ ఏదైనా చెడిపోతే యూ విల్ బి రెస్పాన్సిబుల్. నంబర్ 4, ఫ్యాక్టరీలో అనవసరంగా మాట్లాడడం, నవ్వటం, హస్కు కొట్టడం, దమ్ము కొట్టడం ఇవన్నీ పనికిరావు. తెలిసిందా? తెలిసిందండి. నా పిఏ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకు ముందు మీరు ఎక్కడ పని చేశారో, ఎలా ఉన్నారో మీరు చెప్పారు. ఇక మీరు ఇక్కడ ఏం పని చేయాలో, ఎలా ఉండాలో నేను చెప్తాను. ఈ కంపెనీలో మీరు చీఫ్ మెకానిక్. మీ జీతం 3,500 రూపాయలు. ఇక్కడ కార్ ఇవ్వరు మీకు. వీలైతే సైకిల్లో రండి, లేదా నడిచిపోండి. మధ్యాహ్నం భోజనానికి క్యాంటీన్ లో టోకెన్ ఇస్తారు. అక్కడ క్యూలో నుంచొని భోజనం చేయాలి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్, మీ శాలరీ, పిఎఫ్, డిఏ, అలవెన్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగో 1 minute. మేనేజర్, కమ్ ఇన్ ప్లీజ్. మేనేజర్, మిస్టర్ కృష్ణ ఆయన డిపార్ట్మెంట్ తీసుకుపోండి. ఒకసారి కోటేస్తాం, లేదా నామాలు పెడతావు. దసరా వేషాలు వేస్తావా? సర్లేదా? పోరే. నా మనసుకి ఏమనిపిస్తే అది అలాగే బయటికి అనేస్తాను. అది నా స్వభావం. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్పచ్చా? చెప్పండి. యు ఆర్ వెరీ స్వీట్.